నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉష. గత 10 రోజులుగా కోల్కతా ఇన్సిడెంట్ గురించి మినిట్ టు మినిట్ అప్డేట్ మనం చేస్తూనే ఉన్నాము. దానికి సంబంధించిన కీలక అంశాలు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి. అండ్ ఇవాళ కనుక మనం చూస్తే చాలా అంశాలు బయటకు వచ్చాయని చెప్పొచ్చు. కీలక అంశాలపై విచారణ జరుగుతుందని కూడా మనం వింటూ ఉన్నాము. అండ్ దాంతోపాటు ఎవరైతే సంజయ్ రాయ్ ఉన్నారో ఆయనకు సంబంధించిన డేటా ఏదైతే ఉందో, ఎప్పుడైతే కోర్టులో విచారణ జరుగుతుందో, నేను కాదు నాకు ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారన్న వార్త కూడా మనం వింటూ ఉన్నాము. అండ్ సంజయ్ రాయ్ మదర్ ఇంటర్వ్యూ కూడా మనం చూస్తున్నాము. అండ్ దాంతోపాటు విచారణలో చాలా కీలక అంశాలు బయటకు వచ్చాయి. మరి దీని అన్నింటికి సంబంధించిన పూర్తి విచారణ ఏంటి, ఏ విధంగా ముందుకెళ్తున్న దానిపైన పృథ్వీరాజ్ గారు మనతో మాట్లాడడానికి ఉన్నారు. నమస్తే పృథ్వీరాజ్ గారు. నమస్తే సార్. గత 10 రోజులుగా మనం ఈ ఇన్సిడెంట్ పైన మాట్లాడుతూనే ఉన్నాము. మినిట్ టు మినిట్ ఏం జరుగుతుంది, అసలు ఎంక్వైరీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఇన్వెస్టిగేషన్లో ఏ విషయాలు బయటకు వచ్చాయన్న వాటిపైన మనం మాట్లాడుతున్నాం. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి జస్టిస్ వచ్చే అవకాశం ఏ విధంగా ఉంది అంటారు? ఇప్పటివరకు మన వరకు ఉన్న అప్డేట్ ఏంటి సార్? ఉషా, దీంట్లోనూ మనం బాగా ఖచ్చితంగా మనం ఒక దూర దృష్టితో ఆలోచించాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. దీంట్లో మానభంగం జరిగింది, తర్వాత హత్య జరిగింది, దురదృష్టం. దాని గురించి మనం ఇంట్లో ఇన్నాళ్ళు మనం దాని గురించి చాలా ఎక్కువ విశ్లేషించాం. ఇంకొకటి ఏంటంటే ఒకళ్ళ పాత్రలు కూడా మారుతానే ఉన్నాయి. ఒక్కొక్కళ్ళ పాత్ర కీలకం అవుతుంది, ఒక్కొక్క పాత్ర ఫీడప్ అవుతుంది. అంతకుముందు ఏంటంటే పోలీసులు ఉన్నారన్నారు, పోలీసులు ఇప్పుడు లేరు. అతను కేవలం ఎవరైతే మానభంగం చేశాడో అతను మాత్రమే దాంట్లో కనపడుతున్నాడు. వీళ్ళందరిలోనూ ఎక్కువ మనం వెళ్ళే కన్నా ఈ ప్రిన్సిపాల్ యొక్క పాత్రను మనం ఎక్కువ తీసుకుంటే కనుక ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఎక్కువ దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఎబటర్స్ అంటారు. ఎబటర్స్ అంటే పనిని చెయ్యి అని చెప్పేటువంటి వ్యక్తులు. సందీప్ ఘోష్ని ఎబటర్ కింద చూపించచ్చా లేదా అన్న దాని మీదే సుప్రీంకోర్టు ఎక్కువ ఈరోజు కాన్సన్ట్రేట్ చేస్తుంది. సందీప్ ఘోష్ గురించి ఎందుకంటే అతను పట్టుకుంటే అతని ఎవిడెన్సెస్, అతని మీద ఉన్నటువంటి అభియోగాలు కనుక క్లియర్గా మనం వెరిఫై చేసుకుంటే స్టేట్ గవర్నమెంట్ ఎందుకు దీంట్లో కావాలని తప్పుదారి పట్టించింది అన్న దాని మీద సుప్రీంకోర్టు ఎక్కువ చూస్తుంది. అంటే ఒకటి వాస్తవం, సుప్రీంకోర్టు ఒక నిర్ణయం అయితే చెప్పింది, స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనేది దీంట్లో కనపడింది. స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ వచ్చింది అంటే ఎందుకు ఫెయిల్యూర్ చేసింది, దీంట్లో ఫెయిల్యూర్ చేయాల్సిన రీజన్ ఏంటి? ఎందుకంటే ఇంకొక అభయ 2 కింద చూసుకున్నా సరే, ఏదైనా ఇది ఎప్పుడో జరిగినటువంటి ఒక మానభంగం కేసు తర్వాత ఇది మళ్ళీ అంత సంచలనమైనటువంటి మానభంగం కేసు కిందే కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద దారుణం ఒక మహిళకి జరగటం అన్నది అందరూ కూడా గర్హిస్తున్నటువంటి సమయంలో సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకుంది. సుమోటో అంటే ఏంటంటారంటే, నేను అది చూస్తాను, ఫైల్ ఇచ్చేసేయండి, ఇనిషియేషన్ తీసుకుని తను రిఫర్ చేస్తూ ఉంటే దీంట్లో చంద్రచూడ్ గారి యొక్క వ్యవహార శైలి అయితే నిజంగా ప్రతి భారతీయుడు హృదయంలోనూ ఆయన నిలిపారమ్మ. ప్రత్యేకంగా మహిళల హృదయాల్లో ఆయన బాగా చేరుకున్నాడు. కారణం ఏంటంటే చాలా చిన్న విషయాన్ని కూడా కేంద్రీకృతంగా ఆలోచించి ఇతని పాత్ర ఏంటి అంటే ఒక జనరల్గా మేజిస్ట్రేట్స్ చేస్తారమ్మా పని, మేజిస్ట్రేట్ స్థాయి వరకు వచ్చేసేసి ప్రతి వాళ్ళది రోల్స్ చూస్తున్నాడు. ఆయన చిన్న విషయాన్ని కూడా ఆయన వదలట్లేదు. ఆయన ప్రకటించింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దీనిలో ఫెయిల్యూర్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఫెయిల్యూర్ అయ్యిందంటే సందీప్ ఘోష్కి సంబంధించినటువంటి రిలేషన్ విత్ ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, రోజుకి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎందుకంటే అతను ఫస్ట్ పర్సన్, ఏదైనా ఇన్స్టిట్యూషన్ అయినా సరే ఎవరైనా సరే చనిపోయిన తర్వాత చనిపోయారని ప్రకటించాల్సింది హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ప్రకటించాలి. ఈ అమ్మాయి పీజీ చేస్తున్నటువంటి ఒక మెడికో స్టూడెంట్, అంటే ఆల్రెడీ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది, పీజీలోకి వచ్చింది. షీఈ్ ఆల్రెడీ ఏ డాక్టర్, ట్రైనింగ్ ఏం కాదు, పీజీలో ట్రైనింగ్ అయింది. ఊపిరితిత్తుల స్పెషలైజేషన్ అమ్మాయి చేస్తుంది. ఊపిరితిత్తుల స్పెషలైజేషన్లో ఉండి ఆఖరి ఊపిరి తీసుకుంది. దీనికి కారణాలు, దీనిని విశ్లేషించేటప్పుడు అంటే ఆయన ఫస్ట్ ప్రిన్సిపల్ ఈ పోలీస్ స్టేషన్కి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో దీనిలో అనుమానాస్పదంగా చనిపోయిందని చెప్పకుండా ఇది ఆత్మహత్య కింద చిత్రీకరిస్తూ ఒక లెటర్ పంపించాడు. పేరెంట్స్ ఫోన్ చేశాడు, ఏమని చేశాడు, మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, వెంటనే రండి ఇక్కడికి అని చెప్పి. ఈ రెండు కలగలిపితే అతని మీద ఒక రకమైనటువంటి అనుమానం వస్తుందేమో అని ఇమీడియట్గా రిజైన్ చేసేసి వెళ్ళిపోయాడు. రిజైన్ చేస్తే వెళ్ళిపోతే అక్కడితోటి బాగానే ఉంది, అక్కడితోటి చేస్తే మనం ఈరోజు ఇంత చర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా ఆయనకి ఇంకో హాస్పిటల్లో ప్లేస్మెంట్ ఇచ్చారు. దాన్ని ఏమంటారు ఉషా, నాకు అర్థం కావట్లేదు. గిఫ్ట్ ఆఫ్ అవార్డా
రివార్డా? అతనికి ఏదో ఒక నువ్వు చేసినటువంటి మంచి పనికి నీకు ఇక్కడ కాదులే స్థానం, వేరే స్థానం నీకు ఇస్తున్నావు అని చెప్పి అతనికి ఒక టోకెన్ ఇచ్చిందా? నేను కాదు అనుమానం వ్యక్తం చేసింది, సుప్రీంకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. దేశ ప్రజలందరూ కూడా ఇప్పుడు దాని గురించే అసలు మాట్లాడుతున్నారు. ప్రజలందరూ కూడా గగ్గోలు పెట్టేస్తున్నారు, ఉడికిపోతున్నారు. అసలు అందరికి ఏంటి ఇతనికి ఏం ప్రమోషన్ జరుగుతుంది ఇవ్వటం ఏంటి? అసలు అని. అంతేకాకుండా నిన్న ఒక లెటర్ బయటకు వచ్చింది. మమతా బెనర్జీ గారు ఒక విషెస్, అతను 30th జూన్ 2022లో ఆయన బర్త్డేకి ఒక లెటరు ఆయన పంపించారు మమతా బెనర్జీ. ఆ లెటర్ చెప్తున్నాను. ఓకే. దాంట్లో ఏమని రాశారంటే, ఆవిడ స్వయంగా పంపించిన లెటరు. డియర్ ప్రొఫెసర్ ఘోష్, ప్లీజ్ యాక్సెప్ట్ మై హార్టియస్ట్ గ్రీటింగ్ అండ్ బెస్ట్ విషెస్ ఆన్ యువర్ బర్త్డే. మే యూ ఫుల్ఫిల్ ఆల్ యువర్ డ్రీమ్స్ అండ్ మే your life be blessed with more happiness and success and good health in the days ahead. I also wish you family members all the best, very best with regards, Mamata Banerjee అని చెప్పి ఆవిడ 30th జూన్ 2022లో ఒక విషెస్ గ్రీటింగ్స్ పంపించింది. ఒక ప్రిన్సిపాల్ స్థాయి వ్యక్తికి, ఒక స్టేట్ సీఎం, స్టేట్ హోమ్ మినిస్టర్, స్టేట్ హెల్త్ మినిస్టర్, 3 పాత్రలు వహిస్తున్నటువంటి వ్యక్తి మమతా బెనర్జీ గారు ఆయన పుట్టినరోజు గుర్తుపెట్టుకుని మరీ విషెస్ పంపించారు. అంటే పంపించినందుకు నేనేం తప్పట్టట్లేదు, వీళ్ళిద్దరి మధ్యన ఎస్టాబ్లిష్డ్ రిలేషన్స్ చెప్తున్నాను నేను. అంటే గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో అతనికి ఉన్నటువంటి పరపతి, అతను ఏదైనా నేను చేయగలను అనేటువంటి ఒక ధీమా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ లెటర్ ద్వారా మనకు బయటకు వస్తుంది. ఖచ్చితంగా అఘాయిత్యం పాల్పడినటువంటి రాయ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. నేనే కాదు, నాకు ఐఎమ్ ఫ్రేమ్డ్ అప్ అన్నాడమ్మా. ఫ్రేమ్డ్ అప్ అంటే అర్థం ఏంటంటే నన్ను ఇరికించారు అన్నాడు. ఈ ఇరికించాడు అనే మాటని మెజిస్ట్రేట్ కోర్టులో ఏదైతే తను చెప్పినటువంటి ఈ అఘాయిత్యం చేసినటువంటి ప్రబుద్ధుడు రాయ్ చెప్పినటువంటి స్టేట్మెంటు, తర్వాత ఈ రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ చూస్తే రెండింటికి మనం కలిపితే కనుక ఖచ్చితంగా ఒక బలమైనటువంటి డౌట్ అయితే పెట్టుకోవచ్చు. ఇతను ఈ రాష్ట్ర ప్రభుత్వం తనకు ఉండేటువంటి స్నేహ సత్సంబంధాలతోటి విచ్చలవిడిగా తన కార్యకలాపాలు చాలా చేస్తున్నాడు. ఒక్కొక్క యాంగిల్లో నాకు డౌట్ కూడా వస్తుంది ఏంటంటే, ఈ ఇన్సిడెంట్ బయటపడని అనేక సమాధులు అక్కడైతే చాలా ఉన్నాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే అతను జనరల్ క్యాజువల్గా రాసేసాడు లెటరు, మీరు ఈ కేసుని ఆత్మహత్య కింద చూసుకోండి అని చెప్పేసి పోలీసు వాళ్ళు పంపించేయటం, మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి క్లోజ్ చేసేయటం. అదేదో కొంచెం రెపికల్స్ బాగా లేనప్పుడు వెంటనే ఆ కాలేజ్ వదిలేసి ఇంకో కాలేజీకి వెళ్తాం. అంటే సర్వసాధారణంగా ఇక్కడ ఒక పెద్ద మాఫియాని నడిపేటువంటి హెడ్ కింద అతను చెప్పచ్చు మనం. అతన్ని ఏమాత్రం క్షమించాల్సిన అవసరం అయితే అతను లేదు. ఇప్పుడు నార్కోటిక్ ట్రస్ట్లో అతను కూడా పాల్గొంటున్నాడు, అతను కూడా నిజాలు చెప్పాల్సి వస్తుంది, అవసరం ఉంది. అతని పాత్ర ఏంటి, ఈ చనిపోయినటువంటి ఆ అమ్మాయికి తన చేసినటువంటి వాట్ ఈస్ హిజ్ ఇన్స్టిగేటింగ్ అప్ ఆన్ ద మర్డర్ అండ్ సాడెస్ట్ ఇన్సిడెంట్ విచ్ హస్ హ్యాపెండ్. ఖచ్చితంగా అతని పాత్ర అయితే ఉందమ్మా, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆ పాత్ర ఎందుకు ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమ్మ అక్కడ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అతను సేవ్ చేయడానికి లాస్ట్ మినిట్ వరకు ప్రయత్నం చేసింది. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి క్రూషియల్ ఎవిడెన్స్ నిన్న సుప్రీంకోర్టులో జనరల్గా ఒక సిబిఐ అన్న కేసు తీసుకుంది అనుకోండి అమ్మా, సుప్రీంకోర్టులో ఏం చేస్తారంటే ఏదైనా సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసిన కేసులు, జనరల్గా సిబిఐ డైరెక్ట్గా తీసుకున్న కేసులు వేరేగా ఉంటాయి, సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసిన కేసులు ఉంటాయి. సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సిబిఐ ఒకటి చెప్పాలి, ఇప్పుడు వరకు నాకు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఉన్న పరిస్థితులు ఇవి, ఇక్కడి నుంచి నేను చేయాల్సి వస్తుంది, ఇంతకుముందు మిగతా అన్నిటికీ నాకు సంబంధం లేదని ముందు తను ఒక క్లియర్ కట్గా ఒక ఇండికేషన్ చెప్తారు. సుప్రీంకోర్టుగా సిబిఐకి స్టాండింగ్ కౌన్సిల్ చెప్పింది ఏంటంటే, నాకు ఇచ్చినప్పుడు మొత్తం అంతా కూడా పగలగొట్టేసేసి అక్కడ ఎవిడెన్సెస్ ఏమీ లేకుండా నిర్మూలించేసేసి కేవలం వీడియోగ్రాఫ్లో ఉండేటువంటి కొన్ని చిత్రాలు మాత్రమే నాకు అందజేశారు, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ సంబంధించింది, బాడీ కూడా నా దగ్గర లేదు, ఇక్కడి నుంచి నేను మొదలు పెడుతున్నాను అన్నాడు ఆయన. అంటే ఇంత సీరియస్ ఇన్సిడెంట్ని మెయిన్ ప్రిన్సిపల్గా ఉండే వ్యక్తి అక్కడ మొత్తం ఎవిడెన్స్ని నాశనం చేసేయాలి అని చెప్పేసి ప్రయత్నం చేశాడు అంటే అతని పాత్ర లేదని ఎందుకు అనుకుంటారమ్మా? అసలు ఖచ్చితంగా అతని పాత్ర ఉందని నాకు అనుమానంగా ఉంది. అతను ఆ ఎవిడెన్స్ మొత్తం క్లియర్ చేసేసి పోలీస్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ హ్యాండ్ ఓవర్ చేసినా సరే, మెయిన్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి వెస్ట్ బెంగాల్లో ఇప్పటి నుంచి గొడవ నడుస్తూ ఉంది. ఇదివరకు కూడా సిబిఐ వాళ్ళు ఎవరో
అక్కడ సిబిఐ డైరెక్టర్స్ వీళ్ళందరూ వస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేయటం, అక్కడ ఉన్న గవర్నమెంట్ అరెస్ట్ చేయటం, ఆ సిబిఐని నెట్టేయటం, మా స్టేట్లో సిబిఐ రావద్దు అని చెప్పటం. సిబిఐ అన్నది ఒక జాతీయకంగా భారతదేశానికి సంబంధించినటువంటి Investigation. చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేసేటువంటి సక్సెస్ఫుల్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. వాళ్ళు రావద్దు నా రాష్ట్రానికి అని చెప్పడం అనేది ఇదివరకు ఆవిడ చెప్తా ఉంటే ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు సార్. ఖచ్చితంగా అమ్మ ఇదివరకు చెప్పిందంటే నిజమేనేమో సిబిఐ తప్పేమో అని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు అర్థమవుతుంది, తేట తెల్లమవుతుంది ఏంటంటే సిబిఐది కాదమ్మా, అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న ఇటువంటి ఘోష్ లాంటి అనేక వ్యక్తులను కాపాడటం కోసం అని చెప్పేసి చేస్తున్న ఒక ప్రయత్నమే. ఏదైనా సరే సమాధి చేసేద్దాం, ఏదో తప్పు అయిపోయింది, చిన్న పనిష్మెంట్ ఇచ్చేసి మళ్ళీ రేపొద్దున ఇది రిపీటెడ్గా దగ్గర ఒక 8 years నుంచి నడుస్తున్నటువంటి ఒక వ్యవహారం అమ్మ. ఈ రోజు ఒక్క సేమ్ డే 1 dayలో రాదమ్మా. 8 years నుంచి సిబిఐని రానివ్వకుండా స్టేట్కి కంట్రీకి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి ఇప్పుడు రా ఏజెన్సీ అంటారమ్మా, లేకపోతే ఇంకొక ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఏదైతే ఉంటాయి, ఆ ఇంటర్నేషనల్ యుఎస్లో ఒక ఏజెన్సీస్ ఉన్నాయి, వీటితోటికి ఈ సిబిఐని పోలుస్తారమ్మా. ఎందుకు పోలుస్తారు? ఈ ప్రతి కంట్రీకి ప్రెస్టేజియస్గా చెప్పేది ఏంటంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు వెలికి తీసేటువంటి విషయాలు ఆ పెద్ద సంస్థ ఏది అంటే వాళ్ళు పోర్ట్రే చేస్తారు. అట్లాగా సిబిఐ అనేది ఒక పెద్ద ఆర్గనైజేషన్. మీరు ఇది రాకూడదు, నా స్టేట్కి రాకూడదు, నేను చేసేసుకుంటాను. ఏం చేసుకున్నారు? మొత్తం ఎవిడెన్స్ క్లోజ్ చేసేసి మొత్తం అంతా చేసి పిల్లలందరూ కూడా బయటకు వచ్చారమ్మా. ఈ రోజుకి కూడా డాక్టర్స్ అందరూ బయటకు వచ్చి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానమే చంద్రచూడ్ గారే దయచేసి మీరు విధుల్లోకి వెళ్ళండి, ఇవాళ నుంచి నేను తీసుకున్నాను కదా రెస్పాన్సిబిలిటీ, తల్లికి పిల్లలకి తల్లి ఎట్లా చెప్తుందో అట్లా చెప్పిందమ్మా సుప్రీంకోర్టు. మీరందరూ వెళ్ళండి, మీరు డ్యూటీలోకి వెళ్ళండి, లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు అని చెప్పేసి ఎంత స్పష్టంగా చెప్పిందంటే పరిస్థితి అంతా చేయి దాటిపోయిందో అర్థమవుతుందమ్మా. అంటే మీరు ఇంకా ఆపేసేయండి దయచేసి, నేను చూసుకుంటున్నాను కదా ఇవాళ నుంచి, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి విధుల్లోకి, మీరు వెళ్ళండి అనేసరికి వాళ్ళ పిల్లల్లో అమ్మ ఇటువంటి ఈ ప్రిన్సిపాల్ కాకపోతే ఇంకో ప్రిన్సిపాల్ ఉంటాడు, వాడు కూడా ఇట్లాంటి వాడు వస్తే కానీ మా రక్షణ ఏంటి? ఆ రక్షణ మాకు కల్పించే వరకు మేము వెళ్ళాం. ఇట్లాంటి ప్రిన్సిపాల్స్ దగ్గర మేము వర్క్ చేయమని మేము చేయలేం, మాకు చాలా కష్టంగా ఉంది అని చెప్పి బయటకు వస్తున్న సందర్భంలో ఇదొకటే కాదమ్మా, చాలా కాలేజెస్ కూడా బయటకు వస్తున్నాయి. అవి ఇంకా లైమ్ లైట్లోకి రాలేదు. నాకైతే 2-3 కాలేజెస్ అవి కూడా బయటికి వచ్చి ఒక మీటూ లాగా అవి కూడా మాకు కూడా ఇట్లా అన్యాయం జరుగుతుంది, మాకు స్నేహితులకి ఇట్లా జరిగిందని చాలా కాలేజెస్ బయటకు వచ్చి చెప్తున్నాయి. ఇటువంటి ఇది రావటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ట్రూ సార్. సో ఏదైనా రోజుకి కనుక మనం చూస్తే కీలక అంశాలు బయటకు వస్తున్నాయని చెప్పొచ్చు సార్. రోజుకొక న్యూస్ మనం వింటూ ఉన్నాము, ఎన్నో వార్తల్లో మనం చూస్తూ ఉన్నాము. ఈ ఇన్సిడెంట్కి సంబంధించి న్యాయం జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.